వివిధ క్యాంప్స్లో ప్రజలు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే ఈ ఎలక్షన్స్ ఓటింగ్ సిస్టమ్ మంచిదా, లేదా రిటర్న్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ సిస్టమ్ మంచిదా, లేదా ఇంటర్వ్యూ సిస్టమ్ మంచిదా అనేది ఈ ఎక్స్పర్ట్స్ క్వశ్చన్స్. కొంత పబ్లిక్ కూడా, తర్వాత ఈ ఎన్జిఓ ట్రస్ట్లు, ఫౌండేషన్స్, రకరకాల డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు, మరి యూత్, స్టూడెంట్స్ వేసిన ప్రశ్నలు అనమాట. అయితే మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్, హిస్టరీ, రీసెర్చ్, సర్వే ఆఫ్ జీసీఎల్, ఎస్విఆర్ఐ, ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్ ప్రకారం చూస్తే రాజకీయ నాయకుల్ని సెలెక్ట్ చేయడానికి ఇంటర్వ్యూ సిస్టమ్ మంచిదని తేలిందండి. ఇప్పుడు ఎలక్షన్ సిస్టమ్ చూడండి, దీనివల్ల లాభ నష్టాలు చూడండి. సరే, కొంతమంది ఎలక్షన్ సిస్టమ్ అన్నారు, కొంతమంది ఇంటర్వ్యూ ప్లస్ రిటర్న్ టెస్ట్ ఉండాలి ఎంప్లాయీస్ లాగా అన్నారు, కొంతమంది ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటే చాలని కొంతమంది, ఇందులో ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఎలక్షన్ సిస్టమ్ గురించే చూడండి, ఎంత డబ్బు ఖర్చు, ఎన్ని గొడవలు, ఎన్ని హత్యలు, మత పిచ్చి, కుల పిచ్చి, రాజకీయ పిచ్చి, గొడవలు, టెన్షన్స్, తలనొప్పి, తర్వాత బర్డెన్ కూడా, ఫైనాన్స్ బర్డెన్ కూడా రాష్ట్రం మీద, దేశం మీద ఎంత ఉంటుందో చూడండి. ప్రజలపైన కూడా పబ్లిక్ ఖర్చే కదా, అంతా ప్రజాస్వామ్యమే కదా, ట్యాక్స్ డబ్బులే కదా ఖర్చు పెట్టి, ఊరికేం అవ్వదు కదా, ఊరికే ఎవరేం డ్యూటీ చేయరు కదా, పనులేం కావు కదా, ఏ మెటీరియల్ రాదు కదా, ఎలా వస్తుంది చెప్పండి, ఊరికే ఫ్రీగా రాదు, ఏది రాదు, బోలెడంత ఖర్చు అనమాట. అదే ఇంటర్వ్యూ సిస్టమ్ పెట్టి కొన్ని కండిషన్స్, ఫిట్నెస్ పెట్టారనుకోండి, చక్కగా ఉంటుంది, ఖర్చు తగ్గుతుంది, గొడవలు ఉండదు, రాజకీయ ఫీలింగ్ ఉండదు, క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, మత ఫీలింగ్ ఉండదు, బెస్ట్ క్యాండిడేట్సే సెలెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏం కండిషన్ పెట్టాలంటే, ఏదైనా డిపార్ట్మెంటో, ఎన్జిఓనో, ట్రస్టో, ఫౌండేషనో, ప్రైవేటో, గవర్నమెంట్ ఏదో ఒక ఆర్గనైజేషన్లో మినిమం 10 ఏళ్ళు పని చేసి ఉండాలనేది నియమం పెట్టాలి. నెక్స్ట్, కాండక్ట్, క్యారెక్టర్ బాగుండాలి, కేసులు ఉండకూడదు అనే ఒక నిబంధన పెట్టాలి. నెక్స్ట్, మినిమం డిగ్రీ చదువు ఉండాలి, ఏదైనా డిగ్రీ కావచ్చు, అది ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ఇప్పుడు బోలెడు ఉన్నాయి కదండి. చదువు అంటే కేవలం ఉద్యోగం కొరకు కాదు, ఎడ్యుకేషన్ అంటే మూడో నేత్రం ఓపెన్ చేసుకోవడం, తెలివి కోసం, జ్ఞానం కోసం, సత్యం కోసం, మంచిగా బ్రతకడం కోసం, ఏదైనా పని చేయండి. ఎనీ వర్క్, ప్రొఫెషన్ ఈజ్ జాబ్, బిజినెస్ కూడా జాబే. జాబ్ అంటే ఒక పని, ఏదో గవర్నమెంట్ జాబే జాబ్ కాదు, ఏదైనా జాబ్, ఎన్జిఓ, ట్రస్ట్, ఫౌండేషన్, ప్రైవేట్ ఆర్గనైజేషన్, కార్పొరేట్ ఆర్గనైజేషన్, ఏదైనా వర్క్, ఏదైనా అని జాబ్ అనమాట. పోస్ట్ అంటే ఆ పనిని చేసేవాడు, జాబ్ అనమాట. సో మినిమం 10 ఏళ్ళు, మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, కాండక్ట్, క్యారెక్టర్ బాగుండాలి, యోగా ధ్యానం పైన నాలెడ్జ్ ఉండాలి. యోగా ధ్యానం అనేది సుప్రీం ఎక్సర్సైజ్ అనమాట, మైండ్ పీస్ విత్ బాడీ ఫిట్నెస్ ప్లస్ ఇంకా కఠోర ధ్యానం. ఈ చేస్తే యోగులు, ఋషులు, మహర్షులు ఎక్స్పర్ట్స్ అవుతారు. దాన్ని తీయడానికి లేదు, దాన్ని మించింది లేదు ప్రపంచంలో. సో యోగా ధ్యానం పైన నాలెడ్జ్ ఉండాలి. సనాతన ధర్మం, హిందూ సిస్టమ్, సనాతన ధర్మం పైన పక్కా నాలెడ్జ్ ఉండాలి, ఫాలో అవ్వాలి. మోడల్ టు ఆల్, భారతదేశము, హిందూ సిస్టమ్, సనాతన ధర్మం. ఎందుకు చెప్పండి, మేము ఎన్నో ఏళ్ళుగా రీసెర్చ్ చేసాము, 1995 నుంచి 23 అన్ని ప్రూవ్ చేసాము. రియల్ సైన్స్ ప్లస్ ట్రూ గాడ్స్, రియల్ సైన్స్ ప్లస్ ట్రూ స్పిరిచువాలిటీకి అంత టాలీ అయింది. హిందూ సిస్టమ్స్ ప్లస్ సనాతన ధర్మం, దానివల్ల విలేజ్ నుండి, దేశం నుంచి ప్రపంచం వరకు శాంతియుతంగా ఉంటాయి, డెవలప్ అవుతాయి, బాగుంటాయి. డెవలప్మెంట్ అండ్ పీస్. నెక్స్ట్, ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ అండి, అది ఇట్స్ ఏ టీమ్ వర్క్, సింగిల్గా చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్టు ఎలా ఉండాలని కోరుకుంటాం మనము, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, పర్పస్ఫుల్గా ఉండాలని కోరుకుంటాం, యూస్ఫుల్గా ఉండాలి అది పబ్లిక్కి. అలాగే ఎలక్షన్ సిస్టమ్ ఉంది ప్రజెంట్, ఇంకా మనకు ఇంటర్వ్యూ సిస్టమ్ రాలేదు కదా, కొత్త రూలు, ఎలక్షన్ సిస్టమ్ ఉంది. దీన్ని మనం హెల్దీగా, హ్యాపీగా, పీస్ఫుల్గా, వండర్ఫుల్గా, సక్సెస్ఫుల్గా చేసుకొని బయటపడాలి ఎలక్షన్స్ ఆఫీసర్స్ అంతా. అయితే ప్రిసైడింగ్ ఆఫీసరు, సెక్టారల్ ఆఫీసర్, ఎందుకంటే జోనల్ ఆఫీసర్ అనేవాళ్ళు, ఈ 2 పోస్టులు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే డిపార్ట్మెంట్లో ఏడబ్ల్యూ, డిఈ అంటారు కదా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్. ఏ సర్వే, ఇన్వెస్టిగేషన్, ప్లానింగ్, డిజైనింగ్, ఎస్టిమేషన్, ఎగ్జిక్యూషన్, ఏ ప్రపోజల్, ఏ బిల్డింగ్ అయినా కావచ్చు అండి, అది సిఈ బిల్డింగ్ కావచ్చు, ఏఈ ఆఫీస్ బిల్డింగ్ కావచ్చు, ఎంఆర్ఓది కావచ్చు, కలెక్టర్ది కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏఈడిఏ చేస్తారు. ఏదైనా ప్లాను
దాని ప్రపోజల్ వాళ్ళ నుండే పోతాయి. తర్వాత అది అప్రూవల్ అయితే శాంక్షన్ అయితే టెక్నికల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్, వర్క్ ఆర్డర్ వర్క్ చేస్తారు. అదేదో కాంట్రాక్ట్ సిస్టమ్, నామినేషన్ సిస్టమ్, ఏ సిస్టమ్ అనేది తర్వాత సంగతి. అది దానిపైన ఇస్తారు, చేస్తారు, పర్ఫెక్ట్గా కావాలి. డ్యామ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఇంక ఏదైనా కావచ్చు, బ్రిడ్జి కావచ్చు, రోడ్డు కావచ్చు. ఈ 2 పోస్ట్ ఇంపార్టెంట్. మిగతా అది కింది వాళ్ళు అసిస్టెంట్ చేస్తారు. పై వాళ్ళు ఏదో వాళ్ళకి సూచన ఐడియాలు వగైరా ఏదో కరెక్షన్ వగైరా ఏదో వాళ్ళకి తోచింది చెప్తుంటారనమాట. ఇది డిపార్ట్మెంట్లో నడిచేది. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఈ కండిషన్ పెట్టి ఇంటర్వ్యూ సిస్టమ్ వల్ల ఏం లాభం? యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్స్, గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, ఆనెస్ట్ వాళ్ళు, బెస్ట్ పర్సన్, గుడ్ పర్సన్స్ సెలెక్ట్ అవుతారు. ఏది సర్పంచ్ పోస్టు కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు. ఇంతవరకు ఎన్నుకుంటే వీళ్ళు తర్వాత సీఎం, పిఎంలని ఎన్నుకుంటారు. అది మిగతాది రొటీన్ ప్రొసీజరే. ఈ సిస్టమ్ అయితే బెస్ట్. మీకు ఎంత ఖర్చు తగ్గుతుంది, మత పిచ్చి ఉండదు, గొడవలు ఉండవు, కుల పిచ్చి ఉండదు, రాజకీయ పిచ్చి ఉండదు, ఈ ధన ప్రభావం ఉండదు, ఈ ధన ఇన్ఫ్లుయెన్స్ ఉండదు, గొడవలు, మర్డర్లు, ఈ కుట్రలు పనడం ఉండదు, ఫీలింగ్స్ ఉండవు డిపార్ట్మెంట్లో కానీ బయట కానీ. ఇప్పుడు ఈ ఫీలింగ్స్ వల్ల చూడండి, మా వాళ్ళకే ప్రమోషన్ ఇవ్వాలి, వానికి ఇవ్వకూడదు, పలాని పార్టీనికి ఇవ్వాలి, పలాని పార్టీనికి ఇవ్వకూడదు, ఇవన్నీ ఇవే కదా. వానికి లోన్స్ ఇవ్వాలి, వీనికి ఇవ్వకూడదు, వానికి స్కీమ్స్ ఇవ్వాలి, వీనికి ఇవ్వకూడదు, అన్నీ అవే కదా గొడవలు. అదే మీకు ఇంటర్వ్యూ సిస్టమ్ అయితే ఇది ఉండదు కదా. మళ్ళీ పైన ఈ రాజకీయ నాయకులు పార్టీలంతా మారుతుంటారు, కింది వాళ్ళని సఫర్ చేస్తుంటారు. అంటే కింది వాళ్ళు ఎదవాళ్ళు, వాళ్ళని తెలివిగల చూడండి ఎలా ఉంటుంది. మీరు చూడండి, వాళ్ళు పై వాళ్ళు ఎన్ని పార్టీలు మార్చారో, ఎక్కడెక్కడ పోయారో చూడండి. మ్యాక్సిమం పొలిటీషియన్ కిందనేమో ఫీలింగ్ చూస్తుంటారు. అంటే కింది వాళ్ళు ఎదవాలన్నమాట. ఇది కింది లెవెల్ రాజకీయ నాయకులు పబ్లిక్ కొట్టుకొని చేస్తుంటారు, తన్నుకొని. వాళ్ళు పైన అంతా బిజినెస్ చేస్తుంటారు, అన్నీ చేసుకుంటారు, అన్నీ కలిసి ఉంటారు, సంపాదించుకుంటారు, బాగుంటున్నారు. మ్యాక్సిమం చూడండి మీరు, కింది వాళ్ళు ఎదవాలన్నమాట. అలా చేసేస్తున్నారు. అంటే ఈ సిస్టమ్ ఫెయిల్యూర్. వాస్తవంగా చెప్పాలంటే ఎలక్షన్ సిస్టమ్ ఫెయిల్యూర్. మీరు ఎంత చెక్ పోస్ట్ డ్యూటీ పెట్టుకుని ఎంతమంది ఆప్షన్లు పెట్టినా దొంగతనంగా అవన్నీ పోతూనే ఉంటాయి. మీకు అవి దొంగతనంగా అన్నీ పోతుంటాయి అన్నమాట. ఎక్కడికక్కడ వెళ్తుంటాయి, చేస్తుంటాయి. చూడండి మీరు మ్యాక్సిమం మన ఇంటెలిజెన్స్ రిపోర్ట్, హిస్టరీ, రీసెర్చ్, జీసెల్ సర్వే, సిపిఎస్ ఆర్గనైజేషన్ సర్వే ప్రకారం తేలిందనమాట. ఇవన్నీ వాస్తవాలు. అయితే ఇప్పుడు ఎలక్షన్ సిస్టమ్ చక్కగా చేయాలంటే మీరు చూడండి, ఈ 3 నెలల ముందు చెకింగ్స్ వగైరా చేసుకోవచ్చండి. పోలీస్ చెకింగ్, ట్రాన్స్పోర్ట్ చెకింగు, మిగతా ఈ చెక్ పోస్టులు చెకింగులు, తర్వాత ఈ చెక్ పోస్ట్ డ్యూటీలు ఇవి చూస్తుండాలి 3 నెలల ముందు నుంచి. ఇది డబ్బు వగైరా పోకూడదు, ఆనెస్ట్గా ఎలక్షన్ జరగాలి కదా, ఇవన్నీ చెక్ చేస్తుండదు. కానీ ఈ ఎలక్షన్స్ ట్రైనింగ్ మాత్రం 3 నెలల ముందు అపాయింట్ చేసుకున్నా రోజు ట్రైనింగ్ అవసరం లేదండి. 3 నెలల ముందు ఒకసారి, 2వ నెలలో ఒకసారి, తర్వాత లాస్ట్ నెలలో ఒకసారి, వారం ముందు ఒకసారి, ఎలక్షన్ ముందు రోజు ఒకసారి గట్టిగా ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఒక్కరికి ఆ బాక్సులు వగైరా ఇచ్చి స్టేషన్లకు పంపించాలి. ఆ ముందు ఈ సెక్టరల్ ఆఫీసర్లు ఏం చేయాలంటే, ఈ జోనల్ ఆఫీసర్సు మొత్తం చెక్ చేసి ఆ రూట్ మ్యాప్, ప్లాను, తర్వాత ఈ 420 గాళ్ళు, క్రిమినల్స్, దొంగలు, ఏ పార్టీ అయినా ఉండని, ప్రజెంట్ రూలింగ్ పార్టీ అయినా సరే కాన్ఫిడెన్షియల్గా ఎంక్వైరీ చేసుకోవాలి. పోలీసుని కలుపుకోవాలి, కొందరు ఇంపార్టెంట్ పర్సన్స్ పెట్టుకోవాలి ప్రతి గ్రామంలో. ఈ ఆర్గనైజేషన్ ట్రస్ట్ కానీ, ఎన్జిఓలు కానీ, ఇంకా వాళ్ళకు మంచిగా ఆనెస్ట్గా ఉండే వాళ్ళని పట్టుకోవాలి. రాజకీయ నాయకులు మ్యాక్సిమం తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, పడని వాళ్ళు కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. మంచి వాళ్ళు ఆనెస్ట్ వాళ్ళని చూసుకోవాలి. న్యూట్రల్ బాడీసు లేదా మంచి సర్వీస్ చేసేవాళ్ళు తెలుస్తుందిలేండి. పట్టుకొని కాన్ఫిడెన్షియల్గా ఒక రిపోర్ట్ తయారు చేసుకొని అన్ని డిపార్ట్మెంట్లు అంటే టీము కన్ఫామ్ చేసుకొని వాళ్ళు కూర్చొని, కాన్ఫిడెన్షియల్ టీము కూర్చొని రిపోర్ట్ ఇచ్చేస్తే మనం బైండ్ ఓవర్ చేయడము లేదా యాక్షన్ తీసుకోవడం, ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయడం, తర్వాత విడిచిపెట్టడం చేయాలన్నమాట. ఇప్పుడు చాలా గ్రామాలు ఉన్నాయి మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో, బీహార్లో, ఢిల్లీలో, హైదరాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, ఈ డొంకతండ, హర్జతండ, నెక్స్ట్ బడాయిగడ్డ, నెక్స్ట్ బాలంపల్లి, రాగడప, ఇలా మొదలు పెట్టుకుంటే ఇట్లా మనం వెస్ట్ బెంగాల్ వరకు, తర్వాత తమిళనాడులో కూడా చాలా గద్దర్ టీమ్స్ ఉన్నాయి. సో వీళ్ళని ముందుగా అరెస్ట్ చేయడం, బైండ్ ఓవర్ చేయడం చేసుకోవాలి. వాళ్ళ మీద ఫోకస్ ఉండాలన్నమాట ఎప్పుడు. ఏది ఎలక్షన్ రోజు ఇబ్బంది పెట్టేవాళ్ళు, అవునండి ఒక ఎంప్లాయీ ఉంటాడు, 4 స్టేషన్లో చేసి వస్తాడు జాబు, ఎక్కడో ఉంటుంది, 2 చోట్ల ఓటు ఉంటుంది. ఎంతమంది లేదు మీకు, దాదాపు 30-40 కొన్ని చోట్ల 50% కూడా ఉంది. ఒకే చోట వేస్తారు ఎవరైనా. ఇప్పుడు ఎంప్లాయీస్ కానీ వాళ్ళు కానీ 4 చోట్ల ఉరకరు కదా, అడేదో డిలీట్ కాదు ఉంటుంది. లేదా చివరిలో రిటైర్మెంటు, వీఆర్ఎస్, మా గ్రామానికి పోవాలని కొత్తగా చేర్చుకుంటారు ఓట్లు. పాత స్టేషన్లో డిలీట్ కావు. ఆ ఐడి ఉంటే చాలు వాళ్ళకి, క్యాండిడేట్ కరెక్ట్ ఉండి డ్యూటీ దగ్గరలో ఉండి ఐడి ఉంటే చాలు వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీలు వగైరా.
అయినా కానీ ఓటింగ్కి అడ్డం పెట్టేవాళ్ళు ఉంటారు, కొందరు భయభ్రాంతి గురి చేసేవాళ్ళు ఉంటారు, కావాలని పడక వేరే అంశాలు పెట్టుకొని గొడవలు చేసేవాళ్ళు ఉంటారు. కనుక ఈ గొడవలు చేసేవాళ్ళు, కేసులో ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ పట్టించేసేయాలి. పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. తర్వాత ఈ భయంతో ఈ ఎలక్షన్ సరిగ్గా కండక్ట్ చేయలేరు. ట్రైనింగ్ బాగా తీసుకోవాలి.